విరాట్ వాళ్ళ కంపెనీ తరపున మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక ఆ మీటింగ్లో విరాట్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఒక యజమాని గెలిచాడంటే వాళ్ళ వెనక కొంతమంది ఉండాల్సిందే. అలాగే నా వెనక కూడా ఒకరు ఉన్నారు. అది ఎవరో కాదు, మా కంపెనీ ఇప్పుడు ఈ స్థాయికి ఈ పరిస్థితుల్లో ఉన్నదంటే దానికి కారణం ఇంకెవరో కాదు, ఒక్క మధు మాత్రమే. అది ఇంకెవరో కాదు, మధుమతియే అని చెప్పి అంటాడు. దాంతో మధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక మధుని వాళ్ళందరి ముందు విరాట్ అయితే చాలా ఎక్కువగా పొగుడుతూ ఉంటాడు. అలా విరాట్ అయితే మధుని ఇంకా ఇంకా పొగుడుతూ ఉంటే మధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మా కంపెనీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం మధు మాత్రమే అని చెప్పి విరాట్ అయితే అందరి ముందు మధుని పొగుడుతూ ఉంటాడు. అలా పొగుడుతూ ఉండగా ఇంతలో విరాట్ వాళ్ళ అత్తయ్య ఈ మాటలన్నీ విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మా ముందు వీళ్ళందరి ముందు దాన్ని ఆ పల్లెటూరు మొద్దుని ఇంత స్థాయిలో పెడతావా, అసలు నీకు బుర్రుందా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విరాట్ మాత్రం మధుని ఇక ఆకాశం మీదకి ఎత్తేసి ఇక అందరి ముందు పొగుడుతూ ఉంటాడు. దాంతో మధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.